friends, this is Ira with Ishan and Penny. హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుకృతి బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చూస్తున్నారు కదా, ఇవాళ ఈ వీడియో మా ఐరా చేయబోతుంది. ఏం చేద్దాం ఈ వీడియోలో? Dresses. ఐరాకి చాలా డ్రెస్సెస్ ఉన్నాయి. కొన్ని తన ఫేవరెట్ డ్రెస్ చిన్నప్పటి నుంచి ఉన్న డ్రెస్సెస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుందాము. వీడియో తీద్దాం పిన్ని అని మార్నింగ్ నుంచి అంటుంది. సో ఈ వీడియోలో మొత్తము ఐరాకి ఉన్న డ్రెస్ కలెక్షన్, అంటే లైక్ బయటికి వేసుకోవడానికి డిజైనర్ వేర్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఎవరికన్నా ఇలాంటి ఇంత ఏజ్ ఉన్న కిడ్స్ ఉన్న ఆర్ మీకు గర్ల్స్ ఉంటే మాత్రం తప్పకుండా వీటిని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు డిజైన్ చేయించుకోవచ్చు. అండ్ కొన్ని ఇక్కడ షాప్స్లో తీసుకున్నవి అండ్ కొన్ని ఇండియాలో చేయించినవి. సో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఏ డ్రెస్తో స్టార్ట్ చేద్దాము? నీ చిన్నప్పటి నుంచి, నీ ఫస్ట్ బర్త్డే నుంచి డ్రెస్సెస్ ఇద్దామా? ఓకే, నీ ఫస్ట్ బర్త్డే డ్రెస్ ఇది. నీకు గుర్తుందా ఈ డ్రెస్ ఎప్పుడు వేసుకున్నావో? బాగుంటుంది. దీని ఫస్ట్ బర్త్డే యాక్చువల్లీ కోవిడ్. ఓకే, తీద్దాంలే, ఇది తీసి చూపిద్దాం. ఫస్ట్ కోవిడ్ టైంలో దీని బర్త్డే జరిగింది. ఒహాయోలో చేసాము. అప్పుడు ఈ డ్రెస్ వేసుకుంది. ఇంత క్యూట్ ఉంటుందో. నేను పక్కన పిక్చర్స్ యాడ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు కూడా వేసుకుంటుందంట. బాగుంటుంది కదా ఈ డ్రెస్. ఇప్పుడు నీకు ఫిట్ అవుతుందా? సో ఈ డ్రెస్ నేను ఏదో వెబ్సైట్లో ఆర్డర్ పెట్టాను, అప్పుడు నాకు గుర్తులేదు. బట్ ఈ డ్రెస్ చాలా క్యూట్ ఉంటుంది. ఇదేంటంటే ఫస్ట్ ఇట్లా పైకి చెప్పు. చిన్నప్పుడు ఇంకా పడుతున్నాయి, ఇప్పుడు వేసుకుంటున్నా. ఎందుకు పడుతున్నాయి అంటే నువ్వు బక్కగా ఉన్నావు కాబట్టి, అందుకే మంచిగా తినాలి. సో ఏమంటుంది అంటే ఇప్పటికి కూడా ఈ డ్రెస్సెస్ అన్నీ నాకు ఫిట్ అవుతాయి అని చెప్తుంది. ఇది కూడా యాక్చువల్లీ నువ్వు వేసుకున్నది ఎప్పటిదిరా? నేను ఈ పిక్చర్స్ కూడా యాడ్ చేస్తాను. ఈ పిక్చర్స్ బర్త్డే అప్పుడు బయట చేసినప్పుడు. అవునా? అప్పుడు అది వేసుకుని నేను వేసుకున్నా. నేను ఫొటోస్ యాడ్ చేస్తాను. సేమ్ ఉంటాయి. తిను అండ్ వాళ్ళ అక్క ఆద్య, నేను పిక్చర్స్ షేర్ చేస్తాను. ఫాల్ కలర్స్తో దిగిండ్రు, చాలా బాగుండే పిక్చర్స్. సో ఇవి కూడా ఇంకా పడతాయి అని చెప్తుంది. ఇదేంటంటే పైన ఇటు సైడ్ ఇలా వస్తుంది, వెనక సైడ్ ఇట్లా ఫెయిరీ టైల్ లాగా వస్తుంది. చాలా బాగుండే యాక్చువల్ ఐరాకి డ్రెస్ అయితే. సో ఇది ఫస్ట్ బర్త్డే డ్రెస్, పార్టీకి అంటే ఫస్ట్ బర్త్డే కేక్ కట్ చేసేటప్పుడు వేసుకున్న డ్రెస్ ఇది కదా. నెక్స్ట్ ఫోటోషూట్ డ్రెస్సెస్ చూపిద్దాం. ఫోటోషూట్ నేను వేసుకుంటే రెయిన్బో కలర్ డిఫరెంట్. ఫోటోషూట్కి వేసుకున్నావురా ఫస్ట్? చిన్నప్పుడు ఫస్ట్ ఫోటోషూట్కి ఇది వేసుకున్నావు. ఇది యాక్చువల్లీ ఎక్కడ తీసుకున్నాము అంటే అమెజాన్లో తీసుకున్నాము. ఈ డ్రెస్ ఫొటోస్ అయితే ఐరవి చాలా క్యూట్ ఉంటుంది అండ్ చాలా లావు ఉండేది. ఇప్పుడేమో బక్కగా అయిపోయింది, బట్ ఫేస్ ఫీచర్స్ అన్నీ సేమ్ ఉంటాయి. సో ఈ డ్రెస్ ఇప్పటికి కూడా పడుతుందిరా నీకు. బాగుంది కదా. ఓకే, ఐరాకి ఏంటంటే కొంచెం సాఫ్ట్ క్లాత్ అయితే వేసుకుంటుంది. కొంచెం ఇట్లా ఏదైనా కుచ్చుకుంది అనుకోండి, లోపల ఏదైనా టీషర్ట్ వేసుకుంటుంది కొన్ని డ్రెస్సెస్, బట్ కొన్ని ఇంకా నచ్చవు అట్లా. సో ఇది ఐరా ఫస్ట్ బర్త్డే ఫోటోషూట్ డ్రెస్. నేను పిక్చర్స్ అన్నీ యాడ్ చేస్తూ ఉంటాను. సో ఇది ఫస్ట్ బర్త్డే అయిపోయింది కదా, ఇప్పుడు సెకండ్ బర్త్డేకి మూవ్ అయినాము. సెకండ్ బర్త్డేకి ఫోటోషూట్కి మేము ఇది వేసాం. ఈ డ్రెస్ ఎట్లుంటుంది? దీనికి ఫ్రంట్ లోపల లేయర్ వచ్చింది, బయటేమో ఇట్లా పిక్చర్ వస్తుంది. ఇదంతా కొంచెము ఫ్యాన్సీ డ్రెస్ లాగా. ఇది కూడా మేము అమెజాన్లోనే పెట్టాము అప్పుడు. అండ్ ఇది ఫోటోలో నీకు గుర్తుందా, నువ్వు క్రౌన్ పెట్టుకున్నావు. నేను ఫొటోస్ అక్కడ షేర్ చేస్తాను. ఇది సెకండ్ బర్త్డే ఫోటోషూట్ డ్రెస్. బాగుంటుంది. ఇదా? ఓకే, నీకు ఇది చెప్పు, దీని గురించి చెప్పు. ఇది నువ్వు ఎప్పుడు వేసుకున్నావు? బ్యాక్ లో వైట్ గా, ఇక్కడ ఒక వైట్ ఫ్లవర్ ఉంటుంది, ఇంకా డార్క్ బ్లూ ఉంది, ఇక్కడ సర్కిల్స్ ఉంటాయి, ఇట్లా లేయర్ వచ్చింది ఇట్లా. ఓకే, యాక్చువల్లీ తెలుసా నీకు చిన్నప్పుడు కూడా ఉండేది. వచ్చేది నీకు చిన్నప్పుడు కూడా ఒక డ్రెస్ నేను తీసుకొచ్చిన.
అమ్మ ఏం చేసింది తెలుసా, నచ్చి మళ్ళీ నువ్వు పెద్దగా అయినాక కూడా పెద్ద ఫ్రాక్ తీసుకుంది. ఇలాంటి నీకు చిన్నప్పుడు ఉండేది, మళ్ళీ పెద్దగా అయినాక కూడా ఉంది. అది కొనిచ్చింది పెద్దగా అవ్వడానికి. అవునా? ఇది చిన్నప్పుడు కొన్నా. ఇది గ్రీన్ కలర్ డ్రెస్. ఇది జస్ట్ రెగ్యులర్ వేర్, మన క్రిస్మస్ టైంలో వేసుకోవచ్చు. అలా బాగుంటుంది ఈ డ్రెస్ కూడా ఐరాకి. ఈ డ్రెస్ ఇక్కడ కార్టర్స్, జేసీ పెన్నీ, మేసిస్, మన మార్షల్స్, రాస్ వీటిలలో కూడా పిల్లలకి మంచి బట్టలు దొరుకుతాయి. సో ఇలాంటివి కూడా అలాంటి స్టోర్స్లోనే మ్యాక్స్ తీసుకుంటాము. ఓకే, ఐరా బాట్ సంథింగ్. ఈ డ్రెస్ చూపిద్దామా? అక్కడ సరే. సో ఐరా తీసుకొచ్చిన ఈ బెల్ట్ డ్రెస్ ఇది. ఇది ఎక్కడ పెట్టాలి? ఇక్కడ పెట్టుకోవచ్చు, అక్కడ పెట్టుకోవచ్చు, ఈ బ్యాగ్ లో పెట్టుకోవచ్చు. ఇక్కడ ఓహో, నేను చెప్పానా ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఏంటంటే ఇది డిజైనర్ వే డ్రెస్. దీని 3rd బర్త్డేకా, ఏ బర్త్డేకి చేపించిందిరా? ఇది 3rd బర్త్డే గ్రీన్ డ్రెస్ తోనే చేపించింది. అట్లా కాదు, 1 బర్త్డే అప్పుడు, స్మాష్ బర్త్డే అప్పుడు బ్లూ తోటి పింక్ తోటి వేసింది. ఇదేమో అప్పుడు నెక్స్ట్ 3rd బర్త్డేకి. ఓకే, సో ఇది ఇట్లా పెట్టుకోవచ్చు, ఇట్లా పెట్టుకోవచ్చు, ఆర్ ఇంకెక్కడ పెట్టుకోవచ్చు అంతే. ఆర్ చైన్ లాగా కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకోవద్దా? రైట్ ఉంటుందా? సో యాక్చువల్లీ ఇదైతే ఈ పర్పస్కి, అంటే ఇలా ఇక్కడ పెట్టుకొని జస్ట్ కట్టేసుకోవచ్చు. అవును. అండ్ ఇంకేంటంటే ఇలా మంచి బో ఇచ్చారు. యాక్చువల్లీ చాలా బాగుంది ఫ్రాక్. ఇది వేసుకున్నవారా నువ్వు? ఇది వేసుకోలేదు. దిస్ ఇస్ న్యూ ఫ్రాక్. పెద్దన్నప్పుడు వేసుకోలేదు, చిన్నప్పుడు వేసుకున్నా. ఓకే, చాలా బాగుంది కలర్. అండ్ యాక్చువల్లీ ఈ డ్రెస్ అండ్ ఇంకొక డ్రెస్ చూపిస్తాను. ఈ డ్రెస్సెస్ ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్లో అక్క ఆర్డర్ పెట్టింది, బట్ నాకు గుర్తులేదు. నేను తనని అడిగి ఇన్స్టాగ్రామ్లో లింక్ చూసి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. బట్ ఈ ఫ్రాక్ అయితే చాలా బాగుంటుంది ఫోటోషూట్స్కి, ఆర్ ఒకవేళ సెకండ్ ప్రెగ్నెన్సీకి మనం ఫోటోషూట్ చేసుకునేటప్పుడు పిల్లలకి వేస్తాం కదా, లైక్ తనతో దిగిన ఫొటోస్కి చాలా బాగుంటుంది. సో ఇది ఇంకొక డ్రెస్. ఏ పింక్ది? ఇదా? ఓకే. సో ఇది ఐరా నెక్స్ట్ డ్రెస్. షీ వాంటెడ్ టు షో యూ ఆల్. సో ఇది ఏం డ్రెస్? 5 బర్త్డే. యాక్చువల్లీ జూన్ ఏ డేట్ నీ బర్త్డే? జూన్ 17th. జూన్ 17 నా బర్త్డే 5ది. సో ఇది వేసుకుంటున్నా. ఇది వేసుకుంటావా? ఫర్ షూర్ వేసుకోవాలి. మళ్ళీ ఫ్రెండ్స్కి నేను చూపిస్తా 5 బర్త్డేకి. యాక్చువల్లీ తన 5 బర్త్డేకి వాళ్ళ తమ్ముడు ఏం పేరు? ఈశాన్ది. నిక్ నేమ్ ఏమో ఇషు. సో ఈశాన్ది 21st డే అండ్ తన బర్త్డే చేద్దాము అనేది ప్లాన్. సో అప్పుడు ట్రెడిషనల్ సేమ్ టైంలో ఒకటే డే చేద్దాము అని 3 monthsకి 21st డే చేస్తున్నాము. అయితే ఈ డ్రెస్ 21st డే రోజు ట్రెడిషనల్ వేసుకుంటుంది. తన బర్త్డే అండ్ 21st డే కలిసి చేస్తున్నాం చూడండి, అది ట్రెడిషనల్ వేసుకుంటుంది. అదేం కలర్ డ్రెస్? వాకేషన్ వేరే, నేను నెక్స్ట్ ఇది నా బర్త్డేకి వేరే వారికి వేసుకోవాలి. ఓకే, సో దీని బర్త్డే వీకెండ్ పార్టీ అవుతుంది, అప్పుడు ట్రెడిషనల్. అది నేను చూపించను ఎందుకంటే నేను ఆ వ్లాగ్ కూడా చేస్తాను. సో మీకు సర్ప్రైజ్గా ఉండాలి. ఇది యాక్చువల్గా 5th బర్త్డే రోజు వేసుకుంటా అనేది తన ప్లాన్. ఇది ఎక్కడ తీసుకుందిరా అమ్మ? ఏం షాప్లో తీసుకుంది? కాస్కోలో తీసుకుందంట. సో మీ అందరికీ ఐడియా, ఇంత ఏజ్ ఉన్న పిల్లలకి దాదాపు సేమ్ బట్టలు ఉంటాయి, ఎందుకంటే అవే షాప్స్లో తీసుకుంటాము. సో ఇది లాంగ్ లెంత్ ఫ్రాక్. ప్రిన్సెస్ డ్రెస్సా? జిప్ ఉంటుంది బ్యాక్ లో. ఓకే, జిప్ ఉంటుందంట బ్యాక్ లో. సో ఇక్కడ ఇట్లా ఉంటది, ఇక్కడ సాఫ్ట్ ఉంటది బయట. యా, లోపల ప్యాంట్ వేసేసుకుంటే ఏం కుచ్చుకోదు కదా. లోపల నాకు షార్ట్స్ వేస్తాను మమ్మీ, ఇక్కడ కుచ్చుకపోతే నాకు స్లీవ్లెస్ తీసుకుని వేసుకుంటా. ఓకే, సో ఇది ఇంకొక ఫ్రాక్ అండ్ ఐరాస్ ఫేవరెట్ 5th బర్త్డేకి వేసుకుంటుంది. 5 బర్త్డే. ఓకే, 5 బర్త్డే. ఐరాకి చాలా డ్రెస్సులు ఉన్నాయి, ఇంకా చాలా. ఓకే, ఐ జస్ట్ వాంట్ టు షో దిస్ డ్రెస్.
చందన్. ఓకే, ఇది ఇంతకుముందు ఒక బ్లూ ఫ్రాక్ చూపించాను కదా, సో దాంతోనే ఇది కూడా కుట్టించింది. సేమ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో చాలా తక్కువ. యాక్చువల్లీ ఇది చాలా బాగుంటుంది. 3rd బర్త్డేకి కేక్ కటింగ్ అప్పుడు వేసుకుంది. నేను ఈ పిక్చర్స్ కూడా యాడ్ చేస్తాను. చాలా బాగుంటుంది, ఒక్కసారి దగ్గర నుంచి చూడండి. మంచిగా మెత్తగా ఇలా లేయర్గా చాలా బాగుంటుంది ఫ్రాక్ కదా. ఇప్పుడు చూడండి ఎంత క్యూట్ ఉంటుందో ఇది వేసుకుంటా. యాక్చువల్ అయిరా ఇప్పుడు కూడా వస్తుంది రా నీకు ఇది. డూ వాంట్ టు సే సంథింగ్ అబౌట్ దిస్ డ్రెస్? వద్దా? ఓకే ఓకే, ఇది చెప్పి ఓకే క్లిప్. సాక్స్ వేయలేదురా నేను. సో నువ్వు ఈ డ్రెస్ గురించి చెప్పు. ఓకే సరే, ఈ డ్రెస్ గురించి చెప్పు. ఇది పిన్ని తెచ్చింది. ఇక్కడ ఒక లేయర్ పోతుంది, ఇట్లా ఉంటది. సో ఇది ఫ్లవర్స్ ఉంది. ఈ హెయిర్ బ్యాండ్ కూడా ఉంటది ఫ్లవర్స్ తో పైన. సేమ్ పిక్చర్. సేమ్, నేను పిక్చర్ యాడ్ చేస్తాను. యాక్చువల్లీ ఇది మా ఈశాంది అంటే వాళ్ళ తమ్ముండి ఇంట్లో 21st డే చేసిన రోజు బార్బీ డ్రెస్ లాగా నేను అప్పుడు వేసుకున్నా. 21st డే రోజు లంగా వేసుకొని విప్పిన తర్వాత ఇది వేసుకుంది. నేను ఇది మార్షల్లో తీసుకున్నాను. చాలా సేపు ఉంచుకున్న లంగా. పింక్ బ్లౌజ్ వేసుకొని బ్లూ వేసుకున్నా. ఓకే, నేను అన్ని ఫొటోస్ యాడ్ చేస్తూ ఉంటాను తను ఏదైతే చెప్తూ ఉందో, సో మీకు మ్యాచ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఈ క్లిప్ కూడా ఉంది. ఇది నేను మార్షల్ స్టోర్లో తీసుకున్నాను. నెక్స్ట్ సేమ్ టైంలో రెడ్ గ్రీన్ చూపి. సరే ఇది ఓకే, దిస్ ఇస్ బ్యూటిఫుల్ డ్రెస్. అసలు ఇది దీని 1st బర్త్డే కోవిడ్లో చేశాను కదా. కింద ఇక్కడేమో వైట్ షేప్స్ ఉంటాయి, ఇట్లా స్క్రైబ్స్ లాగా. అండ్ వెనక సేమ్ ఉంటుంది, జిప్ వచ్చింది. సో ఈ డ్రెస్ ఎప్పుడు వేసుకుంది అంటే ఐరా 1st బర్త్డే కోవిడ్లో పార్టీ చేయలేదు కాబట్టి 2nd బర్త్డే అక్క వాళ్ళు గ్రాండ్గా చేశారు. ఆ బర్త్డేకి ఈ డ్రెస్ వేసుకుంది ఐరా. నేను ఫొటోస్ పక్కన యాడ్ చేస్తాను. ఇది వరంగల్లో ఈషా బొటిక్లో మేము చేయించాము. ఈషా బొటిక్ నేను డీటెయిల్స్ ఇస్తాను. ఒకవేళ మీరు లోకల్ టు వరంగల్ అయితే తన దగ్గర చేయించుకోవచ్చు. సో ఇది లాంగ్ లెంత్ ఫ్రాక్ అండ్ లోపల చాలా లేయర్స్ యాడ్ చేయించాము. బేసిక్గా పిల్లలకి ఇలా లేయర్స్ యాడ్ చేయించే కంటే క్యాన్ తీసేసుకుంటే అన్ని డ్రెస్సెస్కి యూజ్ చేసుకోవచ్చు. ఇదా? ఓకే, సో ఇది ఇప్పుడు 2nd బర్త్డేకి అది విప్పిన తర్వాత, రెడ్ డ్రెస్ విప్పిన తర్వాత ఇది వేసుకుంది. పార్టీ మొత్తము కంటిన్యూ అవుతూ ఉంటుంది కదా, డిన్నర్ చేసి మనం డాన్సెస్ చేసే ఆ టైంలో. బర్త్డే అప్పుడు ఇది వేసుకొని కుచ్చుకపోయిందని వేరే వేసుకున్నా, కానీ అది వేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఆర్య బర్త్డేకి ఇది వేసుకొని కుచ్చుకపోయిందని 2 వేరే వేసుకున్నా. ఓకే, సో ఇది కుచ్చుకపోయిందని వాళ్ళ అక్క ఆత్య బర్త్డే అప్పుడు వేరే తీసుకున్నా అని చెప్తుంది. బట్ ఇది కూడా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకుంది అక్క. అండ్ చాలా బాగా ఉంటుంది. కొంచెం ఆ రెడ్ కలర్ అనేది సిమిలర్. ఫ్రంట్ లో ఫ్లవర్ ఉంటుంది, బ్యాక్ జిప్. ఓకే, ఇక్కడ జిప్ వచ్చిందని చెప్తుంది, ఇక్కడ ఫ్లవర్. బాగుంటుంది కదా ఈ ఫ్రాక్ చూడడానికి. అండ్ ఇది చాలా లేయర్స్ యాడ్ అయి ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, ఇది 2nd బర్త్డే 2nd డ్రెస్. ఓకే, పక్కన పెట్టేసారా. ఇప్పుడు వేరే ఇది నా చిన్నప్పటి రెడ్డిది. అప్పుడు నా మమ్మీ కొనిస్తే నేను వేసుకుంటుండే. ఇది బయటికి వేసుకున్నా ఎక్కడికైనా వేసుకుంటుండే నచ్చిందని. ఇది బేసిక్ ఇలాంటి డ్రెస్సెస్ క్రిస్మస్ కి చాలా బాగా సెట్ అవుతాయి. ఓకే, ఈ డ్రెస్ ఇప్పుడు కూడా పడుతుందిరా నీకు, బట్ కింద లెగిన్ వేసేసుకుంటే అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఇలాంటివన్నీ కూడా బేసిక్గా చూపిస్తా. సో ఇది బర్లింగ్టన్, మార్షల్స్, సమ్మర్ టైంలో ఇలాంటి డ్రెస్సెస్ మంచిగా దొరుకుతాయి. వింటర్ ఏంటంటే కొంచెం వింటర్ క్లోత్స్ ఎక్కువ దొరుకుతాయి, ఇలాంటివి బాగుంటాయి. సో ఇది ఇంకొక ఐరా ఫ్యాన్సీ డ్రెస్. అండ్ ఇది దీని గురించి చెప్పు. ఇది పింక్ది పిన్ని తెచ్చింది. బ్యాక్ జిప్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ బాల్స్ ఉంది, ఇక్కడ కూడా చిన్న బాల్స్ ఉంది, ఇక్కడ పెద్ద బాల్స్ ఉంది. ఈ థ్రెడ్ ఉంటుంది బ్యాక్ కి ఆర్ ఫ్రంట్ కి. సో ఇది కొత్త డ్రెస్ కదా, ఇంక వేసుకోలే కదా. ఓకే, ఇది నెక్స్ట్ టైం వేసుకున్నప్పుడు నేను పిక్చర్స్ యాడ్ చేస్తాను. సో ఇదైతే కొత్త డ్రెస్, ఇది కూడా మార్షల్లో తీసుకున్నాము.
బాగుంటుంది ఈ ఫ్రాక్ కూడా. అండ్ లాస్ట్ ఫ్యాన్సీ డ్రెస్, యాక్చువల్లీ ఐరాకి చాలా డ్రెస్సెస్ ఉన్నాయి, అంటే రెగ్యులర్ వేర్ కాటన్. కొంచెం సేపు నేను టైని పెట్టేసుకొని ఫోటోషూట్ కి తీసేసి నేను బ్లాక్ వేసుకున్నా. ఓకే, గ్రీన్ వేసుకొని బయట. ఎప్పుడు వేసుకున్నావు ఇది? మరి ఫోటోషూట్ కొంచెం టైని బిట్ వేసుకొని అది వేసుకున్నా. ఓకే ఓకే, వాళ్ళ తమ్ముడు ఈశాన్ ఫోటోషూట్ అప్పుడు కొంచెం సేపు టైని బిట్ వేసుకొని వేరేది వేసుకుంది. సో ఇది ఏంటిదిరా, యూనికార్న్ డ్రెస్సా? ఇలా వస్తుంది మొత్తం చమ్కీలు వచ్చి, హ్యాండ్స్ ఇలా బోస్ వచ్చి, ఇలా కలర్ వచ్చేస్తుంది. చాలా బాగుంటాయి. ఇలాంటివి చాలా డ్రెస్సెస్ ఉన్నాయి, బట్ సిమిలర్ కైండ్ ఉన్నాయి కదా అని చెప్పేసి నేను కొంచెం డిఫరెంట్గా ఉన్న డ్రెస్సెస్ అయితే మీ అందరితో షేర్ చేసుకున్నాము ఇద్దరము. ఇంకా కాటన్ అది పట్టుకొని ఈ షూస్ తో పెట్టి పిక్చర్ తీద్దాం. ఓకే, ఈ షూస్ గురించి చెప్తావా? ఈ షూస్ ఎవరు తెచ్చిండ్రు, ఎప్పటి నుంచి ఉన్నాయి అన్నీ చెప్పు ఫ్రెండ్స్కి. ఈ షూస్కి ఒక పెద్ద స్టోరీ ఉంది, ఐరా చెప్తుంది. చిన్నప్పుడు నాకు పిన్ని కొనిస్తే నేను తెచ్చుకున్నా. మమ్మీ పిన్ని కొనిస్తే నేను ఇది పిక్చర్ దిగిన. ఇంటి పక్కన డోర్ పెడితే అప్పుడు నేను ఇంటికి వెళ్ళిన లోపలికి. నేను కూడా రాసిన కింద ఫ్లవర్స్ తోటి. అప్పుడు నేను వేసుకొని ట్రై చేస్తే క్యూట్ ఉంటుంది ఫ్రాక్ తోటి. ఓకే, నేను చెప్పానా వాళ్ళకి? యాక్చువల్లీ ఇక్కడేమో గ్లిట్టర్ ఉంది, ఇక్కడ పింక్ ఉంటుంది. ఓకే, సో ఈ షూస్ ఏంటంటే, సో ఐరా పుట్టినప్పుడు ఐరా ఫస్ట్ టైం ఇంటికి వస్తుంది కదా, అప్పుడు నేను కొంచెం ఇల్లు డెకరేట్ చేశాను. అప్పుడు తీసుకున్న షూస్ ఇవి. అంటే 2019 నుంచి ఆ షూస్ని సేవ్ చేసుకొని ఇంకా భద్రంగా తన టాయ్ రూమ్లో పెట్టుకుంటుంది. యాక్చువల్గా ఈ ఇల్లు కొనక ముందు అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు డోర్కి పెట్టుకునేది, తన రూమ్ డోర్కి. ఇప్పుడు ఇక్కడ తన టాయ్ రూమ్లో పెట్టుకుంటుంది. సో చిన్నగా లైక్ బేబీ గర్ల్ కదా అని చిన్న పింక్ షూస్ తెచ్చాను. స్టిల్ ఇంకా ఉంచుకుంది. నాకు తెలిసి ఇవి తన పెద్దగా అయినా కూడా ఉంచుకుంటాను కదా. ఓకే, క్యూట్ ఉన్నాయి అని గుర్తుగా ఉండాలి కదా, ఐరా పుట్టినప్పుడు కొన్నాయి. సో అది హిస్టరీ. హాయ్ ఫ్రెండ్స్, bye. I think you like the dresses from my subscribers. Bye friends, I love you. ఓకే, హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఐరా డ్రెస్సెస్ అన్నీ కూడా మీకు చూపించాను. ఒకవేళ మీకు కనుక ఈ డ్రెస్సెస్ నచ్చితే ఏ డ్రెస్ నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే నేను ఐరాతో చేస్తూ ఉంటాను. ఎవ్రీ వీకెండ్ కలుస్తూ ఉంటాను ఐరాని. సో చేస్తాము ఇంకా మంచి వీడియోస్. అండ్ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, bye.